ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ మాసంలో మనం అనుకున్న రీతిగా దేవుడు చూపించిన కృపను బట్టి మరి క్రిస్మస్ సందేశాల్లో మరొక అంశాన్ని విందాం. దీనికి ముందు మనం శారీరక మరణాన్ని గురించిన మెసేజ్ విన్నాం. ఇప్పుడు ఆత్మీయ మరణాన్ని గురించిన మరి కొంతసేపు ప్రసంగాన్ని విందాం. చూడండి, ఏదైనా తోటలో మరి దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చిన మరణము రెండు మరణాలు. మునుపు చెప్పిన రీతిగా శారీరక మరణము, ఆత్మీయ మరణము. గమనించండి, ఆత్మీయ మరణం గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఆత్మీయ మరణం ఎలాంటిదంటే, ఆత్మీయ మరణం దేవునికి మనుషునికి ఎడబాటును కలుగజేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో వెంటనే దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. అంటే దీని అర్థం అంతకు మునుపు వారు ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వారు ఎప్పుడైతే ఆత్మీయ మరణాన్ని, శారీరక మరణాన్ని పొందారో ఇప్పుడు దేవుడు ఆత్మీయంగా వారు మరణించారు కాబట్టి ఆ తోటలో నుంచి తరిమివేశాడు. గమనించింది, ఒక మాట ఉంది, వారు మరలా వచ్చి ఎక్కడ ఆ జీవవృక్ష ఫలాన్ని మరి తీసుకొని తింటారు అని అక్కడ దూతని కావులిగా పెట్టాడు. అంటే ఆ జీవవృక్ష ఫలాన్ని తినాలంటే మనిషి ఆత్మీయంగా మరి దేవుని ఆత్మ కలిగి ఉండాలి. వారు ఆత్మను పోగొట్టుకున్నారు. దేవుని ఆత్మ ఉంటేనే జీవించినట్టు. చూడండి, మరి భక్తుడైన యోహాను మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మరి ఒక చక్కని మాట రాస్తాడు. మొదటి వచనం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే. ఇది మనకు ఇంపార్టెంట్. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఇదే సందర్భం. సంఘం అయితే జీవించుంది, కానీ ఆ సంఘం మృతుములో ఉంది. కారణం ఏంటంటే అక్కడ వారి ఆత్మీయ స్థితిలో మరణించున్నారు. వారి సంఘంలో వారి మధ్యలో దేవుని ఆత్మ లేదు. వారి క్రియలు దేవుని సంబంధించినవిగా లేవు. దీనిని ఆత్మీయ మరణం అంటారు. సంగమా, నీవు బ్రతుకున్నావన్న పేరున్నది, కానీ నీవు మృతుడవే. చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, ఆత్మీయ మరణము దేవుని రాజ్యాలకి మనం తీసుకొని పోలేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో ఆ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. జీవింపచేయు ఆత్మ మనలో ఉండాలి. అదే దేవుని ఆత్మ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారితో కూడా మరి శిష్యులు 12 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు గూర్చిన వారి జీవితాన్ని మరి క్లుప్తంగా మనం ఆలోచిద్దాం. మొదటిగా ఇస్కరియోతు యూదా. ఆయన యేసుక్రీస్తు యొక్క శిష్యుల బృందంలో ఎలా చేర్చబడ్డాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఆయన యేసుక్రీస్తు శిష్యుడిగా 12 మందిలో మరి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువకు అప్పగించింది కూడా ఆయనే. కానీ మరి ఇస్కరియోతు యూదాకు యేసుక్రీస్తు దగ్గర మంచి పేరుంది, అంటే మంచి పదం ఉంది. ఆయన కోశాధికారిగా, యేసుక్రీస్తు శిష్యుల్లో ఆయనకు మరి కోశాధికారిగా యూదా ఉన్నాడు. అంటే మంచి పేరు. అంటే నేను చెప్పేది, ఆయన తన దేవుడి ద్వారా దేవునికి ఇచ్చే కానుకలన్నీ, వారు బ్రతకడానికి వచ్చే కానుకలు ఏవైనా సరే అవనివ్వండి, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇస్కరియోతు యూదా దగ్గర ఉన్నాయి. ఆయన ట్రెజరర్. అటువంటి వాడి జీవితంలో ఎలా ఉన్నాడంటే, యూదా మరి గొర్రె చర్మం కప్పుకున్నాడు, లోపల తోడేలు. వాడు ఆత్మీయ స్థితిలో ఎప్పుడో మరణించున్నాడు. ఆ ఆత్మీయ స్థితిలో నుంచి బ్రతకాలనే ఆలోచన లేదు. కానీ ఆయనకు కూడా మరి ఆత్మీయ స్థితి బ్రతకడానికి అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువకు అప్పగించిన తర్వాత ఆయన మరి పశ్చాత్తాపపడి మరి ఆ 30 వెండి నాణేలను ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి వారికి ఇది తీసుకోండి, యేసుక్రీస్తుని వదలమని చెప్పాడు. కానీ వారు ఒక మాట అన్నారు, మాకు దాంతో మాకే పని లేదు, అది నువ్వే చూసుకో.
మేము యేసుని వదలము అని చెప్పినప్పుడు ఆయన అంట మరి దేవాలయంలోకి వెళ్ళాడు. చూడండి, యోధా దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళిన వాడు ఒక్క అడుగు లోపలికేసి మోకరించి కన్నీరు విడుచుంటే ఆయన ఆత్మీయ స్థితి పేరు మారిపోయింది. కానీ యోధా ఏం చేశాడంటే ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో పారబోసి వెళ్ళి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడంట. ఆత్మీయంగా మరణించాడు, శారీరకంగా మరణించాడు. అదే మన శిష్యులలో పేతురును చూడండి. పేతురు ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో నేను శ్రమలకు అప్పగించబోతున్నాను, నన్ను కొడతారు, నన్ను భయంకరంగా హింసిస్తారు అని వారు శిష్యులతో అన్నప్పుడు, నేను మీ మధ్యలో ఉండను అన్నప్పుడు మరి పేతురు ఒక మాట అంటే, ప్రభువా నీతో నేను మరణానికైనా రావడానికి సిద్ధమే అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, పేతురు ఈరోజు 3 మార్లు నీవు నన్ను ఎరగను అన్న తర్వాత కోడికి వస్తుంది అన్నప్పుడు అదే జరిగింది. ఆయన ఒక చిన్న పల్లె వచ్చి, అయ్యా నువ్వు యేసుక్రీస్తు శిష్యుడు కదా, యేసయ్యని పట్టుకుని వెళ్ళిన తర్వాత, ఆయన హింసించడానికి తీసుకువెళ్ళిన తర్వాత నీవు యేసుక్రీస్తు శిష్యుడు కదంటే అసలు నాకు ఆయన ఎవరో తెలియదు. అలా ముగ్గురితో మరి ఒట్టు పెట్టుకోవడం, శపించుకోవడం, తనను తాను శపించుకోవడం చేశాడు. కానీ చూడండి, అక్కడ ఒక మాట ఉంది, లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనంలో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక. చూడండి, అబద్ధం చెప్పేశాడు. వెంటనే గుర్తొచ్చేసింది, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పేశాను, యేసయ్య ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేశానే అని ఆత్మీయ స్థితిలో పడిపోయాడు. కానీ చూడండి, ఆత్మీయ స్థితిలో పడిపోయిన దేవుడంట యేసు మరలా పేతురు వైపు చూచాడంట. చూడగానే వెంటనే గుర్తుకొచ్చి వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడంట. నేను దేవునికి ఎంత వ్యతిరేకంగా పాపం చేశాను ఏడ్చాడంట. ఆత్మీయ మరణంలో నుంచి, ఆత్మీయంగా తప్పిపోయే స్థితిలో నుంచి తిరిగి జీవించబోయే జీవంలోనికి వచ్చాడు. ఆయన అనేకులను, ప్రపంచంలో అనేక సంఘాలకు, అనేక సువార్థికులకు ఆయన యేసయ్య సువార్తను ప్రపంచమంతా మరి చాటించడానికి నాయకత్వం వహించాడు. కారణం, ఆత్మలో చనిపోయినా తిరిగి బ్రతికాడు. ఈ లోకంలో ఆత్మ జీవింపజేస్తుంది. ఈ క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది ఎందుకంటే మనల్ని నశించిపోతున్న మనల్ని రక్షించడానికి. మనం ఎలాగో మరణిస్తున్నామో, శారీరక మరణమైన ఆత్మీయ మరణమైన ఆయన రక్షించి, అందుకే యేసు మరలా పేతురు వైపు చూచెను. పేతురు వైపు చూచాడంట. పేతురు వెంటనే పశ్చాత్తాపడి వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చాడంట. ఈ క్రిస్మస్ కాలంలో యేసయ్య నిన్ను నన్ను చూడడానికి వస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనము మరి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, శారీరక స్థితి ఎలా ఉందో ఆయన చూడడానికి వస్తున్నాడు. మనం యేసయ్యకు మరి ఎలాంటి జీవితాన్ని సమర్పించబోతున్నాం, యేసయ్యకు మనం మరి ఎలాంటి కానుకను సమర్పించబోతున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయ స్థితి మనకు సరిగా లేకపోతే మనం ఖచ్చితంగా నశించిపోతాం. పేతురు నశించిపోవలసిన వాడు. పేతురు కూడా ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఇస్కరియోతు యోధలాగా వ్యర్థుడైపోయినేమో. కానీ పేతురు తిరిగి స్థితిలోంచి లేవగలిగే కారణం యేసయ్య పిలిచాడు. యేసయ్య ఆయన వైపు చూచాడు. ఈరోజు ఈ క్రిస్మస్ మాసంలో యేసయ్య నిన్ను నన్ను చూడబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. ఆత్మీయ స్థితిలో ప్రభువా మేము పడిపోకుండా స్థిరముగా నిలిచినట్లు సహాయం చేయండి. నీ ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. మేము పడిపోతున్నప్పటికీ తిరిగి లేవడానికి మీ శక్తి మాకు దయచేయమని ఈ క్రిస్మస్ మాసంలో నీ వాక్యము ద్వారా మేము ప్రేరేపించబడి, నీ వాక్యము ద్వారా మేము స్థిరత్వాన్ని కలిగి అయ్యా, మేము జీవించి ఉన్నామే కానీ చనిపోయిన వారము కాదు ప్రభువా. మేము జీవించాలి ప్రభువా, నీ వాక్కులో జీవించాలి, నీ ఆత్మలో జీవించాలి. అటు కృప మాకు దయచేయమని, మా సంఘం అంతా జీవింపబడాలి. అటు కృప మాకు చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.